అయోధ్య బాలరాముని ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అంగలకుదురులోని దాసకోటె ఆశ్రమంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం దాసకుటి వాసుదాస స్వామివారి పరంపర పీఠం ఆశ్రమంలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహించారు. అయోధ్య బాలరాముని ఆలయ ప్రతిష్ఠ జరిగి సంవత్సరం అయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కొద్ది రోజులుగా విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెనాలి పట్టణంతో పాటు అంగలకుదురులో స్వామివార్ల సంకీర్తన నిర్వహించగా బుధవారం కళ్యాణోత్సవం శ్రీరామ మంత్ర హోమం జరిపారు. ఉదయం నుండి జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణంలో పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. మధ్యాహ్నం నుండి భక్తులందరికీ అన్నప్రసాదాన్ని అందజేశారు. ఆశ్రమ ప్రెసిడెంట్ ఉలిచి సీతారామ శర్మ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు, అంగలకుదురు భక్తులు పాల్గొన్నారు. 400 సంవత్సరాల హిందువుల పోరాటం ఫలించి చట్టబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట 2024 జనవరి 22 జరిగింది. ఆ విగ్రహ ప్రతిష్టకి కావలసిన తపశ్శక్తిని ఆంధ్రప్రదేశ్ నుంచి చిదంబర శాస్త్రి గారి రూపంలో 6 కోట్ల తపము చేసి దాన్ని ధారపోసి అది తీసుకువెళ్తూ మన ఆశ్రమానికి కూడా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఈ ఆశ్రమం పునీతమైంది, ఈ ప్లేస్ పునీతమైంది. ఇక్కడున్న అణువు రామ జపంతో, రామ తపస్సుతో నిండిపోయింది. కాబట్టి ఆ విగ్రహ ప్రతిష్ట రోజు జనవరి 22న మళ్ళీ ఆ స్వామికి కళ్యాణం చేసుకొని, ఆ స్వామికి కళ్యాణం చేసుకోవడం అంటే లోక కళ్యాణం, ప్రతి ఒక్కరికి సర్వే జనా సుఖినోభవంతు అన్న ఉద్దేశంతో ఈ కళ్యాణాన్ని ఈ ఆశ్రమం మొదలుపెట్టింది. ఈ అదృష్టాన్ని ఇక్కడున్న అందరూ పంచుకుంటున్నారు. అదేవిధంగా రాముని, అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట రోజు ఈ ఒక్కరోజే కాకుండా ప్రథమ వార్షికోత్సవం కాకుండా ఇక్కడున్న భక్తజనులు, ఆశ్రమము అందరూ కలిసి ప్రతి సంవత్సరము మనం జరుపుకుందామని నిర్ణయించాము. మనం జరుపుకోవడం అంటే మనము, మన కుటుంబము, మన గ్రామము, మన చుట్టూతో ఉన్న సమాజం మొత్తం క్షేమం కోరి చేసుకుంటున్నాం. కాబట్టి ఇది చాలా పవిత్ర కార్యం. ఆ విధంగా అందరూ దీన్ని తీసుకోండి. రామ జపం చేయండి. విజయ మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ రోజు చేసుకొని మీకు వీలున్నంత సమయం ఆ మంత్రాన్ని తీసుకొచ్చి మన కుటుంబం తరఫున ఇక్కడ మన ఆశ్రమంలో పెడితే ఆశ్రమం పునీతమవుతుంది. ఆశ్రమానికి వచ్చిన మనందరం పునీతం అవుతాం. కాబట్టి ఆ విధంగా అందరూ భక్తితో ప్రథమ వార్షికోత్సవం కాదు, ప్రతి సంవత్సరము 22వ తారీఖు జనవరి నాడు చేద్దామండి అని ఇందాక చెప్పారు. వారు నా పక్కనుంటే నేను ఏదైనా చేయగలను, అంత ధైర్యం ఇచ్చారు నాకు. ప్రథమ వార్షిక మొదటి రోజు కూడా అక్షంతల్లో కానీ, ఈ కళ్యాణం కానీ మన ఊళ్ళో ఆడవాళ్ళు, మగవాళ్ళు, నందకిషోర్ గారు అందరూ ప్రముఖులు సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా చేసుకున్నాము. ఇప్పుడు కూడా అంతే సహాయ సహకారంతో బాగా చేసుకున్నాము. ఈ సంవత్సరము అనుకున్నాం కానీ ఇంత వైభవంగా జరుగుతుంది అనుకోలేదు. మధ్యలో మాకు అనుమానం వచ్చింది. రామచంద్రమూర్తి దండం పెట్టాను, స్వామి నువ్వు సంకల్పం కల్పించావు, చూస్తే 10 మంది 20 మంది కూడా లేరు, హాలు నిండే భాగ్యం నువ్వే చూసుకున్నా, వల్ల కాదనుకున్నా. ఎట్లా వచ్చారో అందరూ వచ్చారు బాగా చేసుకుంటారు. ఇదంతా రామచంద్రమూర్తి దయ వల్ల, మన గురుదేవుల కరుణాచిప్ప ద్వారా భిక్షాటన చేసి ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు సుమారు 100 సంవత్సరాల క్రితం. అది మన దగ్గరే ఉన్నది. చూసే అదృష్టం మీ అందరికీ టీవీ ద్వారా కూడా కలగజేస్తున్నాము. రెండోది, చిదంబర శాస్త్రి వారు యంత్రం యొక్క ఫోటో ఎవరు చూడలేదు. మన అంగలకుదురు, తెనాలి వాళ్ళు తప్ప యంత్రాన్ని ఎవరు చూసే భాగ్యం ఎవరికి కలగలేదు. అదంతా వాసుదాస్ వారి అనుగ్రహం వల్ల జరిగింది. ఇప్పుడు మీడియా ద్వారా భక్తులందరూ చూడవలసింది కోరుచున్నాము. ఈ యంత్రము రాముల వారి పాదాల కింద ఉన్నది, అక్కడ వెళ్ళి చూసినా మనకు కనపడదు. కాబట్టి 100 సంవత్సరాల యంత్రం యొక్క భాగ్యము మన వారికి కలిగినందుకు వాసుదాస్ వారికి నేను శిరసా వంచి నమస్కరిస్తున్నాను.